పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభను ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నామని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత జరిగే సభ కావడంతో పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని చెప్పారు. 2 రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు ఈ సభకు హాజరవుతారని చెప్పారు ఆయన. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకెళ్లడమే ఈ సభ ఉద్దేశమని అంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. 4న జనసేన ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో జరగనుంది. దీనికి సంబంధించి మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం మనోహర్ మనతో ఉన్నారు. సార్, ఏంటి ఈ సభ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సభ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా డైరెక్షన్ చేస్తున్నారు? ఒక మంచి పండుగ వాతావరణంలో కృతజ్ఞతతోటి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములుగా మా అందరికీ అవకాశం కల్పించారు. ఇంతమంది గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు మా అందరితో పాటు ఒక నమ్మకంతో కేవలం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకొని యువత అద్భుతంగా ఒక వాలంటీర్ బేసిస్లో వాళ్ళు నిలబడ్డారు. పార్టీ కోసం జెండా మోసింది వాళ్ళు, కష్టపడింది వాళ్ళు, కేసులు పెట్టించుకుని కొట్టించుకుని అవమానాలు పడింది వాళ్ళు. ఆ యువతకు, ఆ మహిళలకి, ప్రత్యేకంగా మా వీర మహిళలకి ఒక అద్భుతమైన వేదిక మేము సిద్ధం చేసి అందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తాం. ప్రభుత్వంలో వచ్చినాక మొట్టమొదటి సభ 12వ ఆవిర్భావ సభ నుంచి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో చేసే అనేక కార్యక్రమాల గురించి, ఈరోజు కూటమిలో మాకున్న బాధ్యత గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ఆ రోడ్ మ్యాప్ బేస్ చేసుకుని అందరం కూడా కలిసి పనిచేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడేటట్టు మేము ముందుకెళ్తాం. పిఠాపురంలోనే నిర్వహించడానికి అంటే అధినేత నియోజకవర్గం కాబట్టి సార్, అంటే ఖచ్చితంగా కష్టకాలంలో అనేక అనుమానాలు కావాలని రకరకాలుగా ఒక ప్రాపగాండా చేస్తున్నా కూడా ప్రజలు అంత అద్భుతంగా ఆయన్ని ఆశీర్వదించి ఆ విధంగా తీర్పు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఇది పిఠాపురంలో జరుపుకోవాల్సిన సభ. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ కోసం ఎంత బలంగా నిలబడ్డారో, కూటమి కోసం బలంగా నిలబడ్డారో ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి తప్పకుండా మేము ఈ సభని మరింత విజయవంతం చేసే విధంగా, అందరినీ పాల్గొనే విధంగా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వచ్చినా లక్షల్లో వస్తారు. ఇది మొత్తానికి అయితే పిఠాపురంలో ఈ నెల 14 జరగనున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన ఆవిర్భావ దినానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి కాకినాడలోనే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని, అదేవిధంగా పిఠాపురం ప్రజల కృతజ్ఞతలు తెలపడానికి సభ ఇక్కడ నిర్వహిస్తున్నామని జనసేన పిఎస్సి చైర్మన్ చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.